విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. 2 ఎమ్మెల్సీలను గెలుచుకున్నటువంటి బీజేపీ ఊపు మీదుంది. కార్యకర్తలు కూడా ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే బీజేపీ పాగా వేయబోతోంది అనేటువంటి ప్రచారాన్ని కూడా ఆల్రెడీ మొదలుపెట్టేశారు కమల్నాథులు. ఇక ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితి అటు బీఆర్ఎస్కి కల్పించిందా బీజేపీ? కేసీఆర్ బయటికి రాక తప్పని పరిస్థితులు వచ్చేసాయా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. సార్ నమస్తే. సో అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి దాకా పర్లేదులే, వెయిట్ అండ్ వాచ్ అనుకున్నట్టున్నారు కేసీఆర్ గారు. ఇటు కాంగ్రెస్ పాలన చూసాము, మెల్లిగా రావచ్చని. బట్ ఇప్పుడు బీజేపీ 2 గెలుచుకుంది. ఇమ్మీడియట్గా ఈరోజు కార్యవర్గ సమావేశం అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఫామ్ హౌస్లో అవుతోంది కేసీఆర్తో. ఇది ప్రీ ప్లాన్డ్ అమ్మా. యాక్చువల్గా ఆ 2 సీట్ల గురించి ఆయనకేమీ దాని మీద దిగులు లేదు. ఎందుకంటే ఒకవేళ అట్లా బీజేపీ ఎలక్షన్లలో తన ప్రతిభ చాటుతున్నది, నేను రావాలి అనుకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు ఆ రిజల్ట్స్ వచ్చిన మర్నాడే ఆయన బయటకు వచ్చేవాడు. 8 పార్లమెంట్ సీట్లు పోతేనే బయటికి రాలేదు ఆయన. ఈ 2 ఎమ్మెల్సీ సీట్ల గురించి వస్తాడని కాదు ఇక్కడ. ఆయనకేంటంటే కొంత సమయం ఇద్దాం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే వెంటనే ఆయన వెంటబడితే ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పోతుంది. నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన వెంట, ఇంత పెద్ద మనిషి పడుడైంది, కొంత సమయం ఇవ్వాలి కదా. అప్పుడు కేసీఆర్ విషయంలో కూడా కోదండరాం వీళ్ళంతా కూడా కొద్ది రోజులు విమర్శలు చేయలే. ఏదన్నా చేయని చూద్దాం, వాళ్ళకు కొంత ఇబ్బంది ఉన్నా వాళ్ళను పట్టించుకోకపోయినా, అది వరకు కొంత ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా 14-15 నెలలు వాళ్ళు వెయిట్ అండ్ సీ అని చెప్పి వెయిట్ చేశారు. అంటే ఏ ప్రభుత్వానికైనా అదొక మర్యాద. వాళ్ళు రాగానే ఇమ్మీడియట్ అటాక్ చేయకుండా ప్రభుత్వం మీద వాళ్ళకు కొంత అవగాహన, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఒక అవగాహన వచ్చేదాకా విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏమన్నా తప్పులు చేసినప్పుడు కింది క్యాడరు విమర్శిస్తూ ఉంటారు. బట్ ఒక అగ్రనాయకుడు అట్లా స్పందించడం కరెక్ట్ కాదు. అందుకని వెయిట్ చేశాడు. ఆయన కారణం కూడా చెప్పాడు, నేను ఎందుకు వెయిట్ చేశాను అంటే రాగానే ఆయన మీద విరుచుకోపడడం బాగుండదు అని చెప్పేసి వెయిట్ చేశాం. 1 year టైం ఇచ్చాం. కానీ పాత పథకాలు కూడా అమలు చేయట్లేదు, ఇదివరకు ఇచ్చిన హామీలను కూడా ఆయన అమలు చేయట్లేదు. ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది, మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. కాబట్టి ఇక నేను రాక తప్పదు అన్నట్టుగా ఆయన రెస్పాండ్ అయ్యాడు. బీజేపీ డెవలప్ కావడం అనేది ఆయనకు చాలా ఉపయోగపడే ప్రక్రియ. అది కేసీఆర్కి చాలా ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే అపోజిషన్ ఓట్స్ స్ప్లిట్ అవ్వడం అనే దానికంటే ఇక్కడ టీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకుంటూ కాంగ్రెస్కు పడ్డ ఓట్లను స్ప్లిట్ చేయగలగాలి ఆయన. లాస్ట్ టైం కాంగ్రెస్కి ఒక 40% వచ్చాయి. 40%లో ఒక 10-15% స్ప్లిట్ చేయగలిగినా కూడా ఇంకో 10% సహజంగానే టీఆర్ఎస్ వైపు వస్తుంది. అప్పుడు కొంత కాంగ్రెస్ వీక్ అవుతుంది. ట్రయాంగిల్ కంటెస్ట్లో బీజేపీ ఉన్నట్టయితే టీఆర్ఎస్కి ఎప్పుడు ఎడ్జ్ ఉంటుంది, అధికారంలోకి రావడానికి సుగమం అవుతుంది. ఇప్పటికే దాదాపు ఒక అన్అఫిషియల్గా ఒక సర్వే వాళ్ళు చేయించారా లేకుంటే ఎవరు చేయించారో తెలియదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీలు గెలుస్తాయి అనేది ఒక సర్వే చేశారు. చేస్తే 65 టీఆర్ఎస్, 8 సీట్స్ కాంగ్రెస్, 35 ఏమో బీజేపీ. 8కి పడిపోతుంది ఇప్పుడున్న ఐజాన్ టుడే. ఎవరు చేయించారు ఇది? కేసీఆర్ దగ్గర ఉందా ఈ సర్వే? ఉంది. అయితే వాళ్ళే చేయించారని తెలియదు, లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఎవరో చేసి ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ఉంటారు. బట్ వాళ్ళేం దాన్ని అనౌన్స్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద దాన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే కాంగ్రెస్ అంత ఘోరంగా దెబ్బతిన్నది. అంటే ఇప్పుడు మీరు రైతుల దగ్గర పోయి మైక్ పెట్టి వాళ్ళ బైట్స్ తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే 10 మందిలో 9 మంది అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిడుతున్నారు. అంటే వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచిందో వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళ మార్పు కోరుకున్న వాళ్ళు మామూలు భాషలో తిట్టట్లేదు. అసలు ఆ భాష వాళ్ళు మాట్లాడినా మీరు టెలికాస్ట్ చేయలేరు, అంత ఘోరంగా తిడుతున్నారు. అంటే ఏ స్థాయికి పోయింది వ్యతిరేకత? చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆత్మహత్యలు అన్నీ ఏవైతే ఆపామో 10 సంవత్సరాల్లో అన్నీ మళ్ళీ మొదలైనాయి. చేనేత కార్లే మొదలైనవి,
రైతులై మొదలైనవి అంతా విద్యార్థులు కూడా పూర్తిగా భ్రమలు పోగొట్టుకున్నారు. ఎవరైతే బస్సులు వేసుకొని పోయి ఊళ్ళల్లో ప్రచారం చేశారో కాంగ్రెస్కి ఒక్కసారికి ఏమని వాళ్ళంతా ఇప్పుడు చాలా మనస్తాపంతో ఉన్నారు. చాలామంది మీద లాఠీలు విరిగినాయి. ఎగ్జామ్ రోజు కూడా జైల్లోకి పంపించారు. ఆహ్, దాదాపుగా అంటే ఇంకా పతనానికి ఇది ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్. ఏం చేసినా కోలుకోలేడు. ఎందుకంటే ఒక 5 ఏళ్ల ప్రభుత్వము బిగినింగ్ ఏదైతే ఉందో గుడ్ బిగినింగ్ ఉండాలి. సో ఒక బ్యాడ్ బిగినింగ్‌తో స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిది. హ్మ్. ఇంకా కోలుకోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఒకవేళ నాయకత్వం మార్పు జరిగితే హ్మ్. ఏమన్నా కోలుకుంటదేమో. కానీ కాంగ్రెస్‌కు నాయకత్వాన్ని మార్చాలనే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జ్‌ని మార్చారు కదా! ఇన్ఛార్జ్‌ని మాత్రం మార్చారు. హ్మ్. ఇది కూడా వాళ్ళకు పెద్ద దెబ్బ. అవునా? ఎందుకంటే నాయకత్వాన్ని మార్చే అవసరం ఉంటేనే ఇన్ఛార్జిని మారిస్తే ఉపయోగపడేది. ఇప్పుడు ఈ ఒక బండిని లాగడానికి 2 ఎడ్లుంటాయి. ఒకటి ఇటు, ఒకటి ఇటు లాగితే బండి పోద్దా ముందుకు? హ్మ్. ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉందంటే జమీన్ ఆస్మాన్ తేడా ఉంటది. చాలా సిన్సియర్, హానెస్ట్ మీనాక్షి నటరాజన్. ప్రజల పట్ల గానీ, సమాజం పట్ల గానీ, పరిస్థితుల పట్ల గానీ, ఒక పాజిటివ్ దృక్పథం, ప్రోగ్రెసివ్ అవుట్‌లుక్, సైంటిఫిక్ థాట్స్, యాంటీ కరప్షను, అన్ని మంచి లక్షణాలున్న క్యాండిడేట్ ఆమె. హ్మ్. జేఎన్‌యూ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చింది. అటువంటి వ్యక్తిని పూర్తి విభిన్న లక్షణాలున్న ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్‌గా పెడితే, ఈ రెండిటి మధ్య సింక్ కాదు గదా! హ్మ్. అంటే ఉన్న గ్యాపుల్ని తగ్గించడానికే తీసుకొచ్చారు అనే మాట అంతటితోని సెట్ ఆగదు. అవ్వదు. ఆమె అంతటితోని ఆగుతదా ఆమె? మేధా పట్కర్ మీటింగ్‌లో మా అధ్యక్షత దాని చీఫ్ గెస్ట్‌గా పోయి పోలీసులు ఆమెను ఆపడం కరెక్ట్ కాదని చెప్పి నిజాయితీగా మాట్లాడింది. హ్మ్. మరి వీళ్ళు ఆపకుండా ఉంటారా? మీనాక్షి గారి మాటలకు విలువ ఉంటుందా? రేవంత్ రెడ్డి హ్మ్. పూర్తిగా మనస్తత్వాన్ని మార్చుకొని మీనాక్షి నటరాజన్ బాటలోకొస్తే ఇదొక థాట్‌లో పోతది ప్రభుత్వం ముందుకు. కానీ ఆయన లోపల ఆ లక్షణాలు ఉండవు. హ్మ్. ఆ! ఎన్ని ఎన్ని చేయాలనో అన్ని చేస్తాడాయన. ఓకే. ఆ! అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వేని బట్టి ఆ! చూస్తే, ఆ! ఇప్పుడు బీజేపీకి 8 మాత్రమే ఉన్నాయి గత ఎన్నికలు. 35 ఇప్పుడు 35 పెరగడము అంటే అది ఎంతలా మంచిది. పెరిగింది ఆ గ్రాఫ్ అదే అనేది? అది టీఆర్ఎస్‌కు మంచిది. అక్కడ బీజేపీ బలపడుతోంది. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో అయినా మేమే వస్తాం అనేది ఉంటుంది కదా వాడికైతే. అంటే ఇద్దరి మధ్యనే ఉంటది పోటీ. కాంగ్రెస్ బీజేపీ, ఉండదింకా. కాంగ్రెస్ ఇంకా ఇప్పుడే 8 సీట్లకు ఓడిపోయిందంటే ఇంకేం కోలుకుంటదది. హ్మ్. నేను అనుకుంటా ఇగ మళ్ళీ ఇప్పట్లో కాదు ఎప్పట్లో కూడా లేవదు కాంగ్రెస్. అయిపోయినట్టే కాంగ్రెస్. శకం ముగిసినట్టే. హ్మ్. ఇది లాస్ట్ గవర్నమెంట్. చాలా దశాబ్దాల తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ రాహుల్ గాంధీ పికప్ అయితే వస్తదేమో తెలవదు గానీ, ఇంకా హ్మ్. కాంగ్రెస్‌కి ఈడ అవకాశం లేదిగ. హ్మ్. ఆ! సో ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఇక రాబోయే ఉండబోతోంది. రోజుల్లో పోటీ ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యనే ఉంటది. హ్మ్. దా దానికేంటంటే స్ట్రాంగ్ బ్యాకప్ ఉంది బీజేపీకి. ఒకసారి ఆ పార్టీ నిలదొక్కున్నదంటే కేంద్ర ప్రభుత్వం లాగానే ఉంటదిగ. ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ ఉంటది. మూడో శక్తిగా బీసీలది వచ్చే అవకాశం ఉంది. బట్ ఎంతవరకు వీళ్ళిద్దరిని తట్టుకొని నిలబడగలుగుతారు, సస్టైన్ అవుతుంది. సస్టైన్ అవుద్దనేది ఒక ప్రశ్న. హ్మ్. రెండవదేంటంటే ఆహ్, ఒకవేళ గనుక బీసీలు ఒక శక్తిగా ఎదగగలిగితే ట్రయాంగిల్ ఫైట్ ఉంటది. టెట్రాంగిల్ ఫైట్ అనుకోవచ్చు. చతుర్ముఖ పోటీ. చతుర్ముఖ పోటీలో గనుక బీసీలు కొంత ఓట్ షేర్ చేసుకోగలిగితే, కొన్ని సీట్లు గెలవగలిగితే, ప్రీ అలయన్స్ అంటే ప్రీ పోల్ అలయన్స్ ఎవరితోనైనా చేసుకోగలిగితే హ్మ్. నిలబడగలుగుతారు. కానీ ప్రీ పోల్ అలయన్స్‌కి ఏ పార్టీ అయినా వాళ్ళతో ముందుకొస్తదా? ఒకవేళ ఆ అవకాశం ఉంటే బీజేపీ రావచ్చు. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్న పార్టీ కాబట్టి. బీసీ పార్టీ ఒకటొచ్చినప్పుడు ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే మనం కొంచెం హెల్ప్ అవుతది. హెల్ప్‌ఫుల్ ఉంటది. ఇప్పుడు అప్పుడు సర్వే చేస్తారు. సర్వేలో గనుక టీఆర్ఎస్ కొద్దిగా ఎడ్జ్ ఎక్కువుంటది. కాబట్టి బీసీలను మనం పక్కన పెట్టుకుంటేనే గెలవగలుగుతాం అనే ఒక భయము, ఒక నమ్మకం వాళ్ళకొస్తది. హ్మ్. కాబట్టి బీజేపీ, బీసీలు గనుక ఒక్కటైతే అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదు. హ్మ్. ఒకవేళ అంత బలపడుతుంది అనుకున్నప్పుడు, బీజేపీ బలపడినప్పుడు బీఆర్ఎస్‌కి హెల్ప్ అవుతోంది, కాంగ్రెస్ పడిపోతుంది అనుకున్నప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు నిలబడలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ? క్యాండిడేట్‌లను ఎందుకు పెట్టలేదు? లాస్ట్ టైమ్ కూడా పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో క్యాండిడేట్స్‌ని పెట్టలేదు. ఎందుకంటే ఇది వాస్తవంగా పార్టీల ప్రమేయం లేకుండా జరగాలి. హ్మ్. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ సెక్షన్ నుంచి, ఒక టీచర్స్ కమ్యూనిటీ నుంచి జరుగుతున్నాయి కాబట్టి, ఇలా పార్టీల ప్రమేయం లేకుండా జరిగితేనే మంచిది. వాళ్ళు నిజాయితీగా వాళ్ళ క్యాండిడేట్స్‌ని ఎన్నుకోగలుగుతారు. ఇప్పుడు పార్టీల ప్రమేయం ఉండే వరకు మళ్ళీ వాళ్ళకి కూడా ఏం న్యాయం జరగదు. పార్టీ అభ్యర్థులు గెలిసే సభలోకి వచ్చినట్టయితే వాళ్ళ వాళ్ళ జెన్యూన్ వాళ్ళ ప్రతినిధులు రారు. హ్మ్. పొలిటికల్ ప్రతినిధులే వస్తారు మళ్ళా.
కౌన్సిల్ పెట్టిన ఉద్దేశం కూడా అది కాదు. పెద్దల సభ అన్నప్పుడు ఈ సెక్షన్‌కి ప్రాధాన్యత ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలి. హ్మ్. ఒకప్పుడు చుక్కా రామయ్య లాంటి వాళ్ళు, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు, వివి రాఘవాచారి లాంటి వాళ్ళు టీచర్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. నిజాయితీగా ఉన్నవాళ్ళు. ఇవాళనేమో మళ్ళా పొలిటికల్ ఎలిమెంట్సే వచ్చాయి. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని అది కూడా ఒక పొలిటికల్ సీట్ లాగా వచ్చేసిండ్రు. ఇక పెద్దల సభకు అర్థమేమున్నది? ఆడ వీళ్ళు పోయి కూర్చొని చేసేదేమున్నది? ఆ ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని పైరవీలు చేసుకోవడం తప్ప వీళ్ళు పోయి అక్కడ ఏం చేస్తారు? హ్మ్. కోట్లు సంపాదించి, కోట్లు ఖర్చు పెట్టి, మళ్ళా కోట్లు సంపాదించడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటారే తప్ప ఏముండదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన క్యాండిడేట్‌ని పెట్టకపోవడం వల్లే ఇండైరెక్ట్‌గా బీజేపీకి సహకరించారు. అందువల్లే బీజేపీ గెలిచింది అనే మాట కాంగ్రెస్ చెప్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాట కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరూ కలిసి బీసీ క్యాండిడేట్‌లను ఓడించారని. ఎవరెవరితో ఇప్పుడు కలిసారు? బీసీ ఫ్యాక్టర్ ఉందనేది వాస్తవం. అది మనం మళ్ళీ మాట్లాడదాం. హ్మ్. ఇక్కడ ఎవరెవరికి సపోర్ట్ చేశారనడానికి ఒక సాక్ష్యం ఉంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో హ్మ్. మూడో అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు. అతను ఇండిపెండెంట్. అవును. ఈ ద్వితీయ ప్రాధాన్య ఓటు ఉంటుంది కదా, ప్రథమ ప్రాధాన్య ఓటు వాళ్ళు అనుకున్న క్యాండిడేట్కి వేస్తారు ఈ రెండు పార్టీలు. హ్మ్. బీజేపీకి వేసుకుంటుంది, కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్కి వేసుకుంటారు. మూడో వ్యక్తి అంటే పోటీ మొదలైన కాడ నుంచి కూడా ఎలక్షన్ నాడే కాదు, పోలింగ్ నాడే కాదు, 10 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ఉండేది ముగ్గురే అనేది క్లియర్ అయిపోయింది. క్లియర్ అయింది. క్లియర్ అయినప్పుడు సెకండ్ ఓటు ఎవరికి వేయాలి వీళ్ళు? హ్మ్. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్కి వేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీకి వేస్తుందా? ఇద్దరు కలిసి ప్రసన్న హరికృష్ణకి వేస్తారా? హ్మ్. ఎవరికి పడ్డాయి? కొన్ని వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడ్డ మొదటి ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి రెండో ఓటుకు పడ్డది. కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డ మొదటి ఓటు బీజేపీ అభ్యర్థికి రెండో ఓటు పడ్డది. ఇది డైరెక్ట్ సాక్ష్యాలే ఉన్నాక ఇంకా మనం టీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉందని ఎట్లా చెప్పగలుగుతాం? హ్మ్. అయితే ఒకటి కొమరయ్య విషయంలో మాత్రం, మల్క కొమరయ్య గారి విషయంలో స్పష్టంగా బీసీ వాదం అనేది కనబడ్డది ఆడ. అన్ని పార్టీలలో ఉన్న బీసీలు కూడా మల్క కొమరయ్యకే వేశారు. హ్మ్. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా వేశారు. పరోక్షంగా ప్రచారం చేశారు. అక్కడ బీసీ ఫ్యాక్టర్ కనబడ్డది. రెండవది హరికృష్ణకు కూడా బీసీలు చాలా వరకు మద్దతుగా నిలబడ్డారు. బట్ ఈ రెండు పార్టీల అభ్యర్థులకు ధనబలం ఉంది బాగా. హ్మ్. హరికృష్ణకు డబ్బు లేదు, మంచి పేరుంది. ఆ డబ్బు బలంతోనే వాళ్ళు వాళ్ళని గెలిపించుకున్నారు. బట్ ఇక్కడ మల్క కొమరయ్య విషయంలో కానీ, హరికృష్ణ విషయంలో కానీ బీసీలు ఎంత తాపత్రయపడుతున్నారు తమ క్యాండిడేట్ గెలిపించుకోవడానికి అనేది స్పష్టంగా మనకు కనబడ్డది. ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలి అని చెప్పొచ్చు. అందుకే అన్ని పార్టీలు కూడా ఒక పక్కన బీజేపీ గాలి, ఒక పక్కన బీసీ గాలి ఉందా? అంటే బీజేపీ కూడా బీసీ గాలిని కొంత క్యాచ్ చేసింది. ఓకే. అంటే మల్క కుమరయ్య గారికి వాళ్ళు టికెట్ ఇవ్వడము, అది హ్మ్. కొంత బీసీలను ఎంకరేజ్ చేసే వైపుగా వాళ్ళు ఆలోచించారు. అంటే రాబోయే రోజుల్లో కొంత బలంగా బీసీ వాదాన్ని వినిపించే పార్టీలలో బీజేపీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉన్నప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనేది ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేకుంటే ఎమ్మెల్యే దాంట్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎంపిక దీని మీదే ఉంటుందా? లేకుంటే భవిష్యత్తు గురించి కార్యాచరణ? నాకు తెలిసి టికెట్లు ఇచ్చే ముందు ఆయన అంటే కేటీఆర్తో హరీష్తో మాట్లాడతాడేమో కానీ ఇంత పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు 100 టికెట్లు ఇచ్చినాడే ఎవరితో మాట్లాడలేదు. ఒక టికెట్ గురించి ఎవరితో మాట్లాడతాడు ఆయన? హ్మ్. అది కూడా ఆయన చెప్తాడు. చర్చించేది ఏముండదు ఆడ. నా డెసిషన్ ఇది. నేను ఇట్లా అనుకుంటున్నా, మీరు చెప్పండి అంటాడు. ఒకసారి ఆయన అనుకుంటున్నా అన్న తర్వాత ఎవరికి ధైర్యం ఉంది ఆడ చెప్పడానికి? హ్మ్. ఏమన్నా కొద్దిగా హరీష్‌తోని ఇన్‌డెప్త్‌గా డిస్కస్ చేస్తాడు కొన్ని విషయాలు. బట్ ఈసారి అది కూడా చేస్తాడో లేదో నేనైతే అనుకోను. న్యాయంగానైతే అక్కడ దాసోజు శ్రావణ్‌కి ఇవ్వాలి. ఆయన భంగపడ్డాడు. అవును. గవర్నర్ కోటాలో గవర్నర్ కోటాలో. ఇంకోటి ఆయనకంటే రైట్ క్యాండిడేట్ అయితే ఇప్పుడు ఎవరు లేరు ఆ పార్టీలో. అంటే పదవి లేకుండా హ్మ్. పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళల్లో ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఎవ్రీ డే ఆయన ప్రెస్ మీట్స్ కానీ, ప్రెస్ స్టేట్మెంట్స్ కానీ నిరంతరంగా చేస్తున్నాడు. చాలా పవర్ఫుల్ వాదనలు వినిపించగలుగుతాడు. ఇవాళ టీఆర్ఎస్‌కి కావాల్సింది ఒక మంచి మీడియా పర్సన్. అన్ని లక్షణాలు శ్రావణ్‌కి ఉన్నాయి. హ్మ్. కాబట్టి శ్రావణ్‌కి ఇవ్వడం అనేది 100% కరెక్ట్. ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. నేను ఇట్లా అన్నా అని కూడా చాలామంది కోపాలు రావచ్చు. బట్ ఐఎమ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ దాసు శ్రావణ్.
మీరు గతంలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్ని ఎదుర్కోవడానికి కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని దూరం చేయడానికి, ఆ గ్యాప్‌ని తగ్గించడానికి నియోజకవర్గాల వారీగా పిలిపించుకొని మాట్లాడితే బెటర్. వారానికి ఒకరినైనా పిలవండి అని. ఆ దిశగా ఆలోచనలు కూడా మొదలైనట్టున్నాయి. తప్పకుండా దీన్ని మనం దిద్దుబాటు కార్యక్రమం అని చెప్దాం. ఆ! దిద్దుబాటు కార్యక్రమం మొదలైంది. ఆ పనిలో ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు ఆ సలహా ఇచ్చినప్పుడు కూడా ఆయన ముఖంలో ఒక రకమైన ఆనందం కనబడ్డది. మంచి అడ్వైజ్ లాగానే ఆయన దాన్ని తీసుకున్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. ప్రతి వారం ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళని పిలిచి మాట్లాడండి. కొంత ఆ గ్యాప్ అనేది తగ్గుతది. హ్మ్. వాళ్ళకి కూడా ఒక సంతోషం ఉంటది. మళ్ళీ యాక్టివ్ అయితారు. దానికి ఆయన పాజిటివ్‌గానే తీసుకున్నాడు. అది చేస్తాడని నేను అనుకుంటున్నా. హ్మ్. కాకపోతే లిమిటెడ్‌గా పిలుస్తారు. ఒక 300-400 మందిని. ప్రతిరోజు అంటే ప్రతి వారం కూడా అక్కడ భోజనాల ఏర్పాట్లు, కేసీఆర్ గారి ప్రసంగం ఇవన్నీ కూడా ఉంటాయి. హ్మ్. అది కంటిన్యూ అయితది అనుకుంటున్నా ఆ కార్యక్రమం. బహుశా ఈ సభల తర్వాత నుంచి మొదలు పెడతాడేమో. ఎందుకంటే ఈ సభ ఏప్రిల్ 27 తర్వాత. ఎందుకంటే ఈ ఏప్రిల్ 27ది చాలా గ్రాండ్‌గా జరగాలనుకుంటాండు ఆయన. పెద్ద ఎత్తున చేయాలని. రెండోది సిల్వర్ జూబ్లీ కాబట్టి ఆహ్, దీన్ని ఎట్లా చేయాలి? ఈ లోపల ఏమేం కార్యక్రమాలు తీసుకోవాలి? దీన్ని గేరప్ చేయడానికి మళ్ళొకసారి. నేను ఆ రోజు ఇచ్చిన రిటర్న్‌గా ఇచ్చిన అడ్వైజ్ ఏందంటే, ఈ మీరు మీ పాలన లోపల ఒక్కొక్క సెక్టార్‌కు అంతకుముందు ఎట్లుండేది ఆ పర్టిక్యులర్ రంగం, హ్మ్. వ్యవసాయ రంగమే ఉంది. అంతకుముందు ఎట్లుండేది కనీసం 20,00,000 ఎకరాలకు కూడా సాగునీరు లేని పరిస్థితి. 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో 85,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు జరిగింది. వచ్చినాయి. తర్వాత పంటలు కూడా 4 రెట్లు ఉత్పత్తి ఎక్కువ పెరిగింది. రైతులకు పెట్టుబడొచ్చింది. బీమా పెరిగింది బాగా. అంతకుముందు 1,50,000 ఉంటే అది 5.5, 6 లక్షల దాకా పోయింది కదా బీమా. ఇట్లాంటివన్నీ కూడా మీరు హైలైట్ చేస్తూ ఒక్కొక్క రంగానికి సాగునీరు, హ్మ్. వ్యవసాయము, విద్యుత్ శక్తి, పవర్ కట్స్ లేని కరెంట్ ఎట్లా ఇవ్వగలిగారు. ఇట్లా ఒక్కొక్క రంగం మీద ఒక 25 రంగాలను సెలెక్ట్ చేసుకోండి. 25 రోజులు చేయండి సిల్వర్ జూబ్లీ కాబట్టి. అప్పుడేమైద్దంటే తెలంగాణ అంతకుముందు ఎట్లుండేదనేది మళ్ళొకసారి గుర్తొస్తది. హ్మ్. కేసీఆర్ పాలనలో ఎట్లుండేదనేది తెలుస్తది. ఇప్పుడు ఎట్లున్నదో కూడా తెలుస్తది.